హలో అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేను మీ విద్య. అందరికీ ముందుగా మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. ఇది మొదటి కాదు అని అంటున్నారు. అంటే మనకి ఈ ఇయర్ 5 అయితే వచ్చాయంటున్నారు శ్రావణ శుక్రవారాలు. బట్ ఇదైతే కాదంటున్నారు. బట్ సర్లే ఏదో ఒకటి 5 వచ్చినాయి అంటున్నారు కదా అని నేనైతే ఫస్ట్ స్టార్ట్ చేసుకున్నా. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం అయితే ఈరోజైతే నేను శారీ కట్టుకున్నా. మొత్తం అన్నీ రెడీ అయిన తర్వాత ఫస్ట్ దేవుడి దగ్గర అన్నీ సర్దేసుకున్నాను. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం నేనైతే ముందు మొత్తం మాప్ పెట్టుకుంటాను. మాప్ పెట్టుకుని రెడీ అయిన తర్వాత బయట మాప్ పెట్టుకుని ముగ్గు అయితే కంపల్సరీ వేస్తాను. రోజు వేస్తాను ముగ్గు అయితే, అది మ్యాండేటరీ ముగ్గు. బట్ ప్రతి శుక్రవారం అయితే నేను ఇది రాస్తాను. బట్ ఈరోజు కొంచెం స్పెషల్ కదా, ఇంకా మంచిగా ముగ్గది వేసుకున్నా. గడపకి పసుపు రాసి డిజైన్స్ అయితే వేస్తాను. నేను మంచిగా వేస్తాలే. వేసిన తర్వాత లాస్ట్కి కాళ్ళకి కూడా రాసుకుంటాను. నాకు కాళ్ళకి కానీ చేతులకి కానీ పసుపు రాసుకోవడం అంటే చాలా ఇష్టము. నేను మిగిలిన పసుపు అంతా ఏం చేస్తాను అంటే మీరందరూ నవ్వచ్చేపము. నేనైతే రాసుకున్న తర్వాత చేతికైతే మొత్తం రబ్ చేసుకుంటా, పైన కింద కూడా. ఎందుకంటే నాకు పసుపు కాళ్ళు చేతులు పసుపుగా పచ్చగా ఉంటే చాలా ఇష్టము. ముగ్గు అయితే ఇలా పెట్టేసుకున్న తర్వాత నేనైతే పూజకి రెడీ అన్నీ చేసుకుని దగ్గర పెట్టుకుని మామిడి పండు నైవేద్యంగా పెట్టి మొత్తం దీపారాధన అండ్ అగరత్తులు అయితే వెలిగించుకున్న తర్వాత మంచిగా దేవుడు ఒక బుక్ ఉంటుంది, కనకదార స్తోత్రం, అదైతే చదువుకుంటాను. అది అష్టలక్ష్మి స్తోత్రం అండ్ మహాలక్ష్మి అష్టకం ప్రతి ఫ్రైడే అయితే చదువుకుంటాను. బట్ ఈరోజు ఇంకా మంచిగా ఫీల్ గుడ్తో చేసుకున్నాను అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ఆ శారీలో ఆ ఫీల్ గుడ్ అనిపించింది. ధూప్ స్టిక్స్ కూడా వెలిగించి ఇల్లంతా వేసి కొబ్బరికాయ అయితే కొట్టేసుకున్నాను. కొబ్బరికాయ కొట్టుకున్న తర్వాత అదేమో పగలట్లేదు, అసలు చాలా గట్టిగా ఉంది. ఇంటి దగ్గర ఉండి తెచ్చుకుంటాం మేము కొబ్బరికాయలు, ఎందుకంటే మాకు హైదరాబాద్లో ఇక్కడ కాయ వచ్చి ఒక 39 రూపీస్ అట్లా ఉంటుంది. అందుకే మేమైతే ఇంటి దగ్గర ఉండి కొన్ని కొబ్బరికాయలు తెచ్చుకుంటాం, అవే యూస్ చేసుకుంటాము. అండ్ దెన్ లాస్ట్ ఫైనల్గా హారతి అయితే ఇచ్చుకొని అప్పటికే 10 అయిపోయింది. అప్పుడు గంట ముగిస్తే భయం వేసింది. హారతి అయితే హ్యాపీగా ఇచ్చేసుకుని దండం పెట్టుకుని ఫైనల్గా అయితే నా శ్రావణ శుక్రవారం ఇలా అయితే కంప్లీట్ చేస్తాను. ఫైనల్గా నాకైతే లైట్ కట్టేసి చూస్తే అసలు చాలా మంచిగా అనిపించింది. ఏదో ఒక గుళ్ళో ఉన్నట్టు అనిపించింది. ఆ ఎరోమా కానీ, ఆ ఫ్లవర్స్ కానీ, ఆ ఫ్లవర్ అంటే ఐ మీన్ ధూప్ స్టిక్ వెలిగించాను కదా, అది జాస్మిన్ది. అదైతే నాకు చాలా మనసు ప్రశాంతంగా అనిపించింది. ఫైనల్గా లైట్ కట్టేసి చూస్తే ఇట్లా ఉంది, చాలా కలగా ఉంది కదా దేవుడు అల్మారా అంతా, చాలా కలగా అనిపించింది. మీలో ఎంతమందికి నచ్చిందో అండ్ మీలో ఎంతమంది ఫస్ట్ శ్రావణ శుక్రవారం చేసుకుంటారో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.